మంత్రులు కొంతమంది సత్యకాలపు సత్తయ్యలుగా మారారా? చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తుంటే కొంతమంది మంత్రులు వాట్సాప్ గ్రూపులను కూడా చూడట్లేదని విమర్శ వినిపిస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. సహజంగా నెగిటివ్ వార్తలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. వైసీపీ సానుభూతి పరులు ఇప్పటికీ ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టడంతో వైసీపీ పేటీఎం బ్యాచ్ యాక్టివ్ గా ఉందని సాక్షాత్తు కూటమి పక్షాల నేతలే చెబుతున్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వానికి ఆయా శాఖలకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను గమనించి వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగానే ప్రతి మంత్రి పేషీలో సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించారు. అదేవిధంగా మంత్రుల పర్యటనలు, ఆయా శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రుల సొంత జిల్లాలు, ఇన్ఛార్జీలుగా ఉండే జిల్లాలలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాల్గొంటున్న సమావేశాల వివరాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెట్టాలని అసిస్టెంట్లను ఆదేశించారు. అయితే ఈ సోషల్ మీడియా అసిస్టెంట్లకు మంత్రుల వద్ద నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని సీఎం పేషీకి ఫిర్యాదులు వస్తున్నాయి. వారిని ఉత్సవ విగ్రహాల్లా కూర్చోబెడుతున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఎందుకు ఉండలేకపోతున్నారని ముఖ్యమంత్రి జోనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎంపీల సమావేశంలో మంత్రులను నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, మరో 2 మంత్రులు మినహా మిగతా వారంతా సోషల్ మీడియాలో ఇనాక్టివ్ గా ఉన్నారని సీఎంకు నివేదిక అందింది. నిత్యం బిజీగా ఉండే చంద్రబాబు, లోకేష్, నారాయణలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటే మిగతా మంత్రులు ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ కాలేకపోతున్నారని నిలదీస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వయంగా ట్విట్టర్, ఫేస్బుక్, ఒక్కోసారి వాట్సాప్ కూడా పరిశీలిస్తూ వెంటనే రియాక్ట్ కూడా అవుతున్నారు. దుర్గగుడిలో ప్రసాదం కౌంటర్ వద్ద మంచినీరు లేదనే విషయాన్ని వీడియో తీసి మంత్రి లోకేష్ కు ఓ యువకుడు పోస్టు చేయగా ఆయన వెంటనే స్పందించారు. సారీ చెప్పడమే కాకుండా మంచినీటిని కూడా ఏర్పాటు చేయించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ట్విట్టర్ లో వచ్చే పలు పోస్టులకు వెంటనే స్పందిస్తున్నారు. అలాగే మంత్రి నారాయణ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన శాఖకు సంబంధించిన డెవలప్మెంట్స్ ను ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలా కొంతమంది మంత్రులు మినహా మెజారిటీ మంత్రులు సోషల్ మీడియాలో ఇనాక్టివ్ గా ఉండడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీ పరాజయం పాలైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయాన్ని కొంతమంది నేతలు ఆయనకు గుర్తు చేశారు. ప్రభుత్వం 50,000 రూపాయల జీతమిచ్చి సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించినప్పటికీ వారిని కూడా ఉపయోగించుకోకపోవడం ఏమిటని సీఎం సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను హ్యాండిల్ చేయడంలో ఎంతమందిలో మార్పు వస్తుందో వేచి చూడాల్సిందే.